ఏపీలో ప్రభుత్వాలు ఎన్ని మారినా పేదల తరరాతను మాత్రం మారటం లేదు. తిరుపతి జిల్లా సుళ్లూరుపేట నియోజకవర్గంలోని ఓజ్లీ మండలంలో పేద గిరిజనులకు ఇచ్చిన నివాస స్థలాలను సాగు చేసుకుంటున్న భూమిని బడా రాజకీయ నాయకులు పెత్తలాండతో గిరిజనులను బెదిరించి ఇంటి స్థలాలను సాగు చేసుకుంటున్న భూమిని ఆక్రమించుకుంటున్నారు. ఇక గిరిజనులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేనకూరు సేజ్లోని కొత్త కంపెనీలు నిర్మిస్తూ ఉండటంతో ఆ కంపెనీలోని కార్మికులకు గృహ సముదాయాలు నిర్మించుకునేందుకు బడా రాజకీయ నాయకులు గిరిజనుల వద్ద ఇళ్ల స్థలాలను సాగు చేసుకుంటున్న భూమిని ఆక్రమించుకుని ఇల్లు నిర్మిస్తున్నాడని గిరిజనులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో ప్రభుత్వాలు ఎన్ని మారినా పేదల తలరాతలు మాత్రం మారటం లేదు. తిరుపతి జిల్లా సుళ్లూరుపేట నియోజకవర్గంలోని ఓజ్లీ మండలంలో పేద గిరిజనులకు ఇచ్చిన నివాస స్థలాలను సాగు చేసుకుంటున్న భూమిని బడా రాజకీయ నాయకుడు పెత్తలాండతో గిరిజనులను బెదిరించి ఇంటి స్థలాలను సాగు చేసుకుంటున్న భూమిని ఆక్రమించుకుంటున్నాడని గిరిజనులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వాలు ఎన్ని మారినా పేదల తలరాత్రం మాత్రం మారడం లేదు. తిరుపతి జిల్లా సూలూరుపేట నియోజకవర్గంలో ఓజిలి మండల పేద గిరిజనులకు ఇచ్చిన నివాస స్థలాలు సాగు చేయుచున్న భూమిని కూడా రాజకీయ నాయకుడు పెద్దల అండతో గిరిజనులను బెదిరించి ఇంటి స్థలాలు సాగు చేసుకుంటున్న భూమిని ఆక్రమించుకుంటున్నాడు. గిరిజనులు తమ ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మేనకూరు సెడ్జ్లోని కొత్త కంపెనీలు నిర్మిస్తుండటంతో ఆ కంపెనీలలోని కార్మికులు గృహ సముదాయాలు నిర్మించేందుకు బడా రాజకీయ నాయకుడు గిరిజనుల వద్ద ఇళ్ల స్థలాలను సాగు చేసుకునేందుకు భూమిని ఆక్రమించుకుని ఇళ్లు నిర్మిస్తున్నారని గిరిజనులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తమ స్థలాలు తమ ఇవ్వాలని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కూడా గ్రీవెన్సీల్లో అర్జీలు ఇవ్వడం జరిగింది. అయితే కలెక్టర్ దీనిపై స్పందించి త్వరలోనే ఈ నిర్ణయం తీసుకొని బడా రాజకీయ నేత ఎవరు ఎంత వారున్నా వారిని క్షమించేది లేదని చెప్పారు. మానస. ఓకే, థ్యాంక్ యూ మల్లికార్జున్.